నువ్వన్నట్టే నేను వెనక్కి కూర్చుంటాను, బండి నువ్వే డ్రైవ్ చేయి. కానీ ఎద్దుల బండి వెళ్ళినట్టు వెళ్తే మాత్రం నేను రాను. అంటే స్పీడ్గా వెళ్ళాలా? ఆ, నేనైతే చాలా స్పీడ్గా వెళ్తాను. అయితే నేను కూడా ట్రై చేస్తాను, పదండి. ఎక్కండి. ఏయ్, ఏంటి ఇంత స్పీడు? మీరే కదండి స్పీడ్గా వెళ్ళమన్నారు, అందుకే ఇంకొంచెం పెంచా. ఏయ్! ఏం చేస్తున్నావు అక్షిత? అది ఆ పల్లవి వాళ్ళు. అదే అంటున్నాను, మా అన్నయ్యకి వదిన ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరు కొన్ని విషయాల్లో అన్యోన్యంగా కనిపిస్తారు, హ్యాపీగానే ఉంటారు. నువ్వంటే నాకు ఇష్టం ఉంది, నేనంటే నీకు ప్రేమ ఉంది, కానీ ఎప్పుడు మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? ఎప్పుడు అడిగినా ఏదో కారణాలు చెప్తావు. అందుకే ఇప్పుడు స్ట్రైట్గా అడుగుతున్నాను, నిజంగా నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా? ఒకవేళ ఇష్టం లేకపోతే కారణం ఏంటి? నేను లావుగా ఉన్నానా? అది కాదు. చూడు అక్షిత, నాకు క్లారిటీ కావాలి. పెళ్ళైన దగ్గర నుంచి నాకు దూరంగానే ఉంటున్నావు. నా మాటకి నువ్వైతే ఏ కారణాలు చెప్పినా నేనంటే నీకు ఇష్టం లేదనే అనిపిస్తుంది. ఒకవేళ నీకు నిజంగా ఇష్టం లేదంటే చెప్పు, ఏదో ఒక డిసిషన్ తీసుకుంటా. ఏంటి ఏదో డెసిషన్ తీసుకుంటా అంటున్నాడు? కొంపదీసి ఇష్టం లేదు అని చెప్తే ఇక్కడే ఊరేసుకుంటాను అంటాడా, లేకపోతే విడాకులు ఇచ్చేస్తాడా? అమ్మో, విడాకులు ఇచ్చేస్తే ఎలా? అటు కాలేజీ, ఇటు ఆస్తి. ఏంటి అలా మాట్లాడుతున్నావు? లేదు, నేను సరదాగా అనట్లేదు, నిజంగానే అడుగుతున్నాను. అంటే దగ్గరగా ఉంటేనే ప్రేమించినట్ట, వాళ్ళలాగా మీద పడితేనే ప్రేమించినట్ట? ఒకరి మీద ఒకళ్ళు పడిపోతే ప్రేమున్నట్ట? వాళ్ళ మధ్య ప్రేమ ఉందో లేదో నీకు తెలీదా? ఊరికే ప్రతిదీ మాట్లాడుతావు. ఎప్పుడు ఈ టాపిక్ తీసుకొచ్చినా ఏదో ఒకటి మాట్లాడి తప్పించుకుంటుంది కానీ నిజమైతే చెప్పదు. నిజంగా ఇష్టం ఉంటే ఇష్టం ఉంది అని చెప్పొచ్చు, నాతో ప్రేమగా ఉండొచ్చు. ఇష్టం ఉంది అని చెప్పదు, లేదు అని చెప్పదు. ఇంకా తనేదో ఇష్టపడుతుంది, మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని భ్రమలో బ్రతకడం కరెక్ట్ కాదు. వదనతో చెప్పి ఏదో డిసిషన్ తీసుకోవాలి. వసే వసే వసే, కాస్త మెల్లగా వెళ్ళవే. అయ్యో, మెల్లగా వెళ్తే మీకు కోపం వస్తుందండి. నా డ్రైవింగ్ ఎలా ఉందండి? నీ డ్రైవింగ్ ఏమో కానీ నా ప్రాణాలు మాత్రం గాల్లో ఉన్నాయి. ఈ గుండమ్మ చెప్పిన ఆ సరోజ నాకు తెలిసిన మనిషే. ఫోన్ చేస్తుంటే అసలు రీచ్ అవ్వట్లేదేంటి? అసలు ఎక్కడ చచ్చింది ఇది? గుండమ్మ గారు, గుండమ్మ గారు, గుండమ్మ గారు, గుండమ్మ గారు. నేను ఫోన్ చేస్తుంటే ఫోన్ రీచ్ అవ్వట్లేదు, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిందేంటి? అంటే ఆ లాకెట్ తాకట్టు పెట్టింది ఎవరో గుండమ్మకి తెలిసిపోయిందా? అది తెలిస్తే అతని ద్వారా పల్లవి ఎవరో తెలిసిపోతుందా? గుండమ్మ గారు, గుండమ్మ గారు. నమస్తే. నమస్కారం అండి. ఏమండి, నేను చెప్పాను కదా సరోజ గారని, ఈవిడేనండి. మావయ్య గారు, మీ మనవరాలి లాకెట్ తాకట్టు పెట్టింది వీళ్ళ ఆయన దగ్గరే. నమస్కారం అండి. నమస్తే అండి. ఏవండి, ఈ లాకెట్ ఎవరు పెట్టారో మీకేమైనా తెలిసిందా? లాకెట్ తాకట్టు పెట్టి చాలా సంవత్సరాలు అయింది బాబు. ఆ స్లిప్లు అవి ఏమయ్యాయో కూడా తెలీదు. యాక్చువల్గా ఈ లాకెట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత
లాకెట్ విడిపించుకోకపోతే మేము అమ్మేస్తాం. కానీ ఎందుకో ఈ లాకెట్ వచ్చిన తర్వాత నా వ్యాపారం బాగా పెరిగింది. ఆస్తులు పెరిగాయి. సెంటిమెంట్గా దీన్ని మా దగ్గరే ఉంచేసుకున్నాం. అయితే ఆ వ్యక్తి విడిపించుకోవడానికి కూడా వచ్చింది లేదు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరండి? మనిషి అయినా తెలుసుంటాడు కదా. అతని పేరేంటో ఇచ్చినప్పుడే రాసుకుని ఉంటారు కదా. సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. అదే గుర్తు చేసుకుంటున్నాను సరోజ. బస్తీలో వ్యక్తి అతను. కూలి పనులు అవి చేస్తూ ఉంటాడు. బస్తీలో వ్యక్తి అంటే ఆ చలపతి గడే కూలి పని చేసేది. వాళ్లే కదా పల్లవిని పెంచిన తల్లిదండ్రులు. వాడి లాకెట్ తాకట్టు పెట్టి సచ్చాడా? వేరే చోట ఎక్కడైనా అమ్మేసుకొని ఉండుంటే గాలుండేది కాదు కదా. ప్లీజ్ కొంచెం గుర్తు చేసుకోండి. బస్తీలో ఉన్న వ్యక్తి అంటున్నారు కదా, తన పేరేమైనా? అవునమ్మా, అతని పేరొచ్చి ఏదో 4 అక్షరాలు ఉంటుందమ్మా. చలమయ్య సత్యనారాయణ, ఈ రెండిట్లో ఏదో ఉందమ్మా. చలమయ్య కాదురా, చలపతి. అది మాత్రం చెప్పొద్దురా. ఏదైనా గుర్తొచ్చిందా? లేదు బాబు, కానీ మనిషిని అయితే చూస్తే గుర్తుపడతాను. పేరు మర్చిపోయాను. చాలా ఏళ్ళు అయిపోయింది కదా. కానీ కంగారేం లేదులే. నేను ఒకసారి ఆ బస్తీకి వెళ్ళి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాను. ఖచ్చితంగా ఈ లాకెట్ నా దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తిని పట్టుకుంటాను. తనని దగ్గరుండి తీసుకొస్తాను. ఏమండి, ఇది నా ప్రాణానికి సంబంధించిన విషయం అండి. నా బిడ్డకి సంబంధించిన విషయం. నాకు సాయం చేయడానికి, నా బిడ్డని నా దగ్గరికి చేర్చడానికి ఆ దేవుడే మీ రూపంలో వచ్చాడనుకుంటాను. దయచేసి అతనెవరో తెలుసుకొని నాకు తెలియజేయండి. నా బిడ్డని నాకు దగ్గర చేయండి. అయ్యో, అంత మాట అనొద్దు. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా నీకు శుభవార్త చెప్తాను. ఇదిగోండి, వస్తానమ్మా. మంచిదండి. గుండమ్మా, ఏమైంది? అమ్మా, అనవసరంగా టెన్షన్ పెంచేసుకోవద్దు. నాకెందుకో ఖచ్చితంగా నీ బిడ్డకు నువ్వు దగ్గరవుతావనే అనిపిస్తోంది. కాస్త ఓపిక పట్టమ్మా. టెన్షన్ పెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఖచ్చితంగా నా మనవరాలు దొరుకుతుందమ్మా. ఇప్పుడు వెళ్ళిన వాడు ఆ చలపతి గడిని పట్టుకుంటే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి ఈ నిజాన్ని బయటికి రాకుండా చేయాలి. చేస్తాను.